ఈ మొదటి సెషన్లో స్వపరీక్ష అన్న మాట అన్నారు. సో మీలో నేను వయసులో చాలామంది కంటే చిన్నోడిని, కానీ 26 సంవత్సరాల క్రైస్తవ జీవితం దేవుడు నాకు ఇచ్చినాడు. చిన్న వయసులోనే ప్రభు రక్షించుకున్నాడు. నేను అమెరికాలో ఒక సంఘంలో సంపూర్తి సేవలో నేను ప్రభుని సేవ చేస్తున్నాను. చాలా ఆలోచన చేసిన ఏం మాట్లాడాలా మీతోటి అని. ఈరోజు కొన్ని మాటలు చెప్తూ నా అనుభవం కూడా చెప్తా. నేను చిన్న వయసు కానీ దేవుడు నాకు ఎన్నో అనుభవాలు, ఎన్నో రకాల అనుభవాలు ఇచ్చినాడు. సో మొదటి ప్రశ్న, ఇప్పటికిప్పుడు మీరు చనిపోతే దేవుని దగ్గర నిలబడినప్పుడు చేతులు ఎత్తాలా? ఓకే, ఇప్పటికిప్పుడు చనిపోతే మీరు దేవుని దగ్గర నిలబడ్డప్పుడు మీలో ఎంతమందిని దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు అనేది నాకు ఇప్పుడు చేతులు చూపించాల. చేతులు ఎత్తిన వాళ్ళని పక్కలో ఒకసారి చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? దేవుడు నాయకులకి ఒక ప్రత్యేకమైన స్థలము ఇచ్చినాడు, ప్రత్యేకమైన శిక్ష కూడా పెట్టినాడు, ప్రత్యేకమైన బహుమానాలు కూడా ఇచ్చినాడు. మనము నార్మల్గా సంఘస్థులకున్న ఆ పరిస్థితి దేవుడు మనకివ్వడు. అందుకని మీరు అనేకులు బోధకులు కావద్దంటాడు. అదే సమయంలో హెబ్రీ పత్రికలో మీరు రెండంతల ఘనతకు గౌరవమునకు మీరు యోగ్యులు అని అంటాడు. దాంతోపాటు మనం సేవకులుగా మన కుటుంబంలో మనకు సాక్ష్యం ఉండాల. సంఘ తర్వాత మీ భార్య మీ గురించి సాక్ష్యం చెప్పగలగాలి. అవును, నా భర్త దైవజనుడు. సంఘంలో ఒక సంఘం ఇచ్చేసి పొమ్మని చెప్తారు, అది వేరే సంగతి. లెటర్ల వలన ఏ అధికారం రాదు. అధికారం ఇవ్వాల్సింది దేవుడు. మనకు దేవుడు ఎంతో గొప్ప బాధ్యత ఇచ్చినాడు. ఎందుకంటే మనము ప్రజల యొక్క నిత్యత్వము అన్న అంశం గురించి వాళ్ళతో డీల్ చేస్తాం. వాళ్ళ నిత్యత్వముతో మనము పనిచేస్తాం. మీలో ఎంతమంది బలవంతాన సేవకు వచ్చినారు? నాకు తెలిసి ఎవ్వరు వచ్చిండ్రు కదా. ఎవ్వరు కూడా బలవంతాన సేవకి రాలేరు. వచ్చిన వాళ్ళు పారిపోయి వెళ్ళిపోతారు. మీరు తెల్లబట్టలు వేసుకొని మీరు ఎంత చదువుకున్నారో నాకు తెలియదు, అవన్నీ వదిలేసుకొని దేవుని పిలుపుని అందుకొని మనం వచ్చినప్పుడు మనం నాకు గ్రాంధిక భాష రాదండి, కాబట్టి నేను చాలా వాడుకలోనే మాట్లాడతా. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు నాతో రోడ్ల మీద మాట్లాడినా ఇట్లనే మాట్లాడతా. కాబట్టి నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు. దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం గుర్తెరగాలి, మనకు గుర్తుండాలి. పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనకు ఎంత గౌరవం ఇస్తారు బయట వాళ్ళు, సంఘస్థులు అనంటే, మీ సంఘంలో మీకంటే ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళు లేరా? ఎందుకు మిమ్మల్ని పైన కూర్చోబెడతారు? ఎందుకు వాళ్ళ ఇంట్లో బర్త్డే ఉంటే మిమ్మల్ని మీరే వచ్చి ప్రార్థన చేయాలంటారు? ఇప్పుడు వచ్చేటప్పుడు హాస్పిటల్కి పోయినాము, ఎవరైనా ప్రార్థన చేయొచ్చు కదా. ఎందుకు మిమ్మల్ని పిలుస్తారు? వాళ్ళు ఎందుకు పిలుస్తారు? నా గొప్పతనమా? మీ దగ్గర డబ్బు ఉందా? ఏముంది? దేవుడిచ్చిన పిలుపు ఉంది కదా. దేవుడిచ్చిన పిలుపు ఉంది కాబట్టి ప్రజలు మనల్ని గౌరవిస్తారు. ఇంకోటి చాలా సూటిగా, నేను అందుకే పైన మైక్ ఆఫ్ చేయమని చెప్పిన, ఆఫ్ చేసేసిండ్రా. సంఘంలో రాజకీయాలు చేయడానికి వస్తే వదిలేసి వెళ్ళిపోండి. మీకు రాజకీయాల్లో జాయిన్ అవ్వాలంటే మా ఫ్రెండ్ ఉన్నాడు టీఆర్ఎస్లో, ఆయనకు చెప్పి నేను మిమ్మల్ని జాయిన్ చేపిస్తా. దేవుని మందిరంతో, దేవుని ప్రజలతో ఆటలు ఆడుకోవద్దు, శాపం అది. ఎవడైనా
ఇంటిని పాడు చేసిన ఎడల నేను వాడిని పాడు చేస్తానన్నాడు. దేవుని వాక్యంలో మనకు ఉన్న పిలుపు లేదంటే మనకున్న హెచ్చరికలు చాలా ప్రశస్తమైనవి. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు అని అంటాం, కానీ మనం ఎంత నమ్మకంగా ఉన్నాము? నేను కొంతకాలంగా మన సంఘాలలో తిరుగుతూ చూస్తున్నప్పుడు నేను గమనించిన కొన్ని సంగతులు మీతో చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఓకే, బైబిల్ మీకు కూడా తెలుసు, మీకు కూడా చెప్పగలరు. కాబట్టి కొన్ని సంగతులు ఏమవుతాయంటే మనకు కనబడవు, మనకు కనబడవు. మన వీపు మనకు కనపడుతుంది కదా, కానీ మీ వీపు నాకు కనపడుతుంది. సో ఈరోజు మనకు కొన్ని సంగతులు మనం చాలా క్లియర్గా మనం దేవుని సంఘంలో ఉన్న క్రమాన్ని మనం ఒక ఎస్టాబ్లిష్ చేసుకుందాం. మన సంఘంలో ఉన్న పాజిటివ్స్ ఎప్పుడన్నా రాసుకున్నారా? మన సంఘాలలో మీ సంఘం అనుకోండి, మీ సంఘంలో ఇది చాలా మంచిది, మా సంఘంలో ఇది శ్రేష్టమైన సంగతి మా సంఘంలో అని ఎప్పుడన్నా రాసుకున్నారా? రాసుకోకపోతే రాసుకోండి. ఇది మా సంఘంలో ఉన్న గొప్పతనం. మా సంఘంలో పాటలు చక్కగా పాడతారండి ఒకరు అనొచ్చు. ఇంకొకరు అనొచ్చు, మా సంఘంలో అందరూ కూడా కరెక్ట్ టైంకి వస్తారండి అనొచ్చు. ఇంకోరు ఏమనొచ్చానంటే, ఆది సంఘంలో ఉన్నట్టుగా నేను ఏం పని చేయనక్కర్లేదండి, మా డీకన్స్ ఉన్నారు, మా పెద్దలు ఉన్నారు, వాళ్ళన్నీ చూసుకుంటారు, నేను వాక్యమే బోధించడానికి నాకెంతో టైం మిగులుతుంది, నాకెంతో సమయం దేవుడు అట్లా ఇస్తున్నాడు, మా సంఘ పెద్దలు అసలు మాకు ఆశీర్వాదము అని మీరు అనొచ్చు. ప్రతి సంఘానికి ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఎఫ్ఎస్సి సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది, కొలసి సంఘానికి ఉంది, ఫిలిప్పీ సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది కదా. ప్రతి సంఘాన్ని పౌలు ఒక్కొక్కలాగా ఆయన సంబోధిస్తూ వచ్చినాడు. మీ సంఘం యొక్క గొప్పతనం కూడా ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు మా సంఘంలో ఏంటి సమస్య అనేది కూడా రాసుకోవాలి. మా సంఘంలో ఏంటి సమస్య అని రాసుకోవాలి. మా సంఘంలో ఏంటి సమస్య అన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడికైనా పంపించబడినా కూడా, ప్రాబ్లం ఎక్కడున్నా కూడా దానికి బాధ్యులు ఎవరు తెలుసా? మీరే. బ్రదరు, నేను నిన్న మొన్న నేను ఒక నెల అయింది వచ్చి, నువ్వు ఫస్ట్ డే నుండే వచ్చిన మొదటి రోజు నుండే ఆత్మీయత అనేది మీలో లేకపోతే మనం ఎట్లయితే ఉంటామో మన జనం కూడా అట్లే ఉంటారు. మనల్ని ఎంత అనుకరిస్తారు తెలుసా ప్రజలు? భక్సింగ్ గారు ఎప్పుడు టై కట్టలే ఇండియాలో, అవునా? చెప్పరండి, మీరు భక్సింగ్ గారు తెలుసా మీకు? తెలుసా అండి? ఒక ఆయన ఉండేవాడు, చెప్పండి అండి. ఆయన ఎప్పుడైనా టై కట్టిండా? టై కట్టలేదు, తెల్లకోట వేసుకుండేవాడు. కరెక్టా? వాచ్ నైట్ సర్వీస్ అప్పుడు మీరు హెబ్రోన్లో పోయి చూడండి, మీ మందిరాల్లో చూడండి, ప్రతి ఒక్కరూ సూట్ వేస్తారు, ఎవరు టై కట్టరు. ఆయన ఎప్పుడైనా టై కట్టొద్దు అన్నాడా? ఎప్పుడైనా చెప్పిండా ఆయన టై కొట్టొద్దు అన్నాడా? ఆయన చెప్పలే. కానీ ఆయనను చూసి ఏం చేస్తాం చెప్పండి? ఆయనను చూసి మనం కూడా యథా రాజా తదా ప్రజా, యథా సేవకుడు తదా సంఘం, యథా సేవకుడు తదా సంఘం. ప్రాబ్లం ఎక్కడైనా ఉంటే ఫస్ట్ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు తెలుసా? ఎవరి మీదో తోయడం కాదు, నేనే ప్రాబ్లం. మా మందిరంలో అంటే నేను ఏమి ఎత్తి పొడవట్లేదు, కానీ మా మందిరంలో మేము దేవునికి ఇవ్వాల్సిన టైం బెస్ట్ టైం అని చెప్తాం. 10:15కి మాకు మందిరంలో ఆరాధన మొదలవుతుంది. 9:15కి వచ్చేయాలి. అన్ని సౌండ్ సిస్టమ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి, అన్ని ఏసీలు పనిచేస్తున్నాయో లేవో చూసుకోవాలి, అన్ని శుభ్రంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. 10:15 కల్లా తర్వాత ఏమి పంచాయతీలు ఏం పెట్టడానికి లేదు, సెల్ ఫోన్లు వాడడానికి లేదు. ఎందుకు తెలుసా? ప్రజలు నన్ను చూస్తుంటారు కాబట్టి. నేను అడిగినా, నేను ఇక్కడున్న హైదరాబాద్లో, నేను గుంటూరులో ఉన్నాను. నేను కాల్ చేస్తే ఎక్కడున్నానంటే నేను మందిరంలో ఉన్నాను. ఎవ్వరూ మనిషిని చూసి పరిచర్య చేయడానికి మనం వాళ్ళకి తరబీదు ఇవ్వకూడదు. ఎంత సంతోషం వేసిందంటే, నేను ఏం చెప్పకుండా అందరు అక్కడ వచ్చి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళంతటా వాళ్ళే. లేట్ అయిపోతున్నామని ఒక భయం వచ్చేస్తుంది.
అది మనము ఏ విధంగా అయితే పరిగెత్తి పనులు చేస్తామో, పరిచయం చేస్తామో, ప్రజలు మనలాగానే చేస్తారు. మీకు ఒక మాట చెప్తా చూడండి. మీరు ప్రార్థన చేసినట్టే మీ సంఘస్థులు కొంతమంది మీలాగానే మీరు చెప్పిన వచనాలే, మీరు చెప్పిన పదాలే, మీరు వాడే పదాలే వాళ్ళు కూడా వాడతారు. అవునా? ఎందుకని? మీ మీద గౌరవము, దైవజనుడు ఈయన దగ్గర నేర్చుకోవాలి అనుకొని వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మనము హడావిడి చేసి, మనం రాజకీయాలు చేసి, మనము పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా మన సంఘాలలో? తెలుగులో ఏమంటారు దాన్ని? కొండెమలాడడం. మన దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఈ బ్రదర్కి నా మీద ఏమో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సాడీలు చెప్పడం కొండెములు కూడా అంటారు కదా. ఇప్పుడు ఈ బ్రదర్ మీ పేరేం పేరు? మెషక్ బ్రదర్కి నాకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆయన ఏం చేయాలా? డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడాలా? మెషక్ నాతో మాట్లాడకుండా అందరికి చెప్తాడు. అది వేరే సంఘస్థులు చూడట్లా. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మధ్యలో ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు కూడా డైరెక్ట్గా డీల్ చేయకుండా, వాక్యం ఏమంటుంది? నువ్వు డైరెక్ట్గా ఏం చేయాలా? నీ సహోదరునితో నీ బలిపీఠం మీద నీ యొక్క అర్పణ తీసుకొచ్చినప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏమైనా అభ్యంతరం ఉన్న ఎడలా నువ్వేం చేయాలంట? ఆ అర్పణ వదిలేసి ఎక్కడ పోమన్నాడు? ఊరంతా పోయి మైక్లో చెప్పమని చెప్పాడు కదా. అదే సహోదరుని దగ్గర వెళ్ళి ఏం చేయాలంట? నువ్వు సమాధాన పడాలి. చాలు, ప్రాబ్లం అయిపోయింది అక్కడ. సరే, మీకు నా గురించి ఏమైనా అభ్యంతరంగా ఉందంటే ఏం చేయాలి? ఏంటంటే చంద్ర గురించి ఏదో అందంట కదా, ఇదంట కదా, అదంట కదా. ఏం చేస్తున్నది తెలుసా? దాన్ని లీగల్ లాంగ్వేజ్లో, చట్టరీత్యా ఉన్న భాషలో ఏమంటారు తెలుసా? క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. అంటే పరువు నష్టము. మీరు ఎప్పుడైతే తోటి సహోదరుని గురించి వేరే వాళ్ళ మీద వేరే వారికి చెప్తారో వారి యొక్క పరువు నష్టము మీరు చేస్తున్నట్లు లెక్క. క్యారెక్టర్ అసాసినేషన్. ఇవి అంటే నేను అబ్జర్వ్ చేసిన సంగతులు మీతో పంచుకుంటున్నా. మీకు బాస్ ఎవరు చెప్పండి? ఒక మాట చెప్పండి, ఇది చాలా ఓపెన్గా మాట్లాడుకుందాం. మీకు బాస్ ఎవరు చెప్పండి? మీకు బాస్ ఉండలేదు? నాకెవడా బాస్, నేనే బాస్ అంటారా? మీకు బాస్ ఎవరు చెప్పండి? యేసు ప్రభు కదా. మనము కంపెనీలలో చూస్తాం, బాస్ని హ్యాపీ చేయడానికి ట్రై చేస్తారు, అవునా? బాస్ని సంతోషపెట్టడానికి ట్రై చేస్తారు. మనం ఏం చేయాలి? మన బాస్ని మనం హ్యాపీ చేయాలి. ఇంటెగ్రిటీ అని ఒక మాట ఉంది, అంటే నిజాయితీ, ఇంటెగ్రిటీ. నేను ఒక సాక్ష్యం చెప్తాను, నా స్వంత సాక్ష్యం. మేము అమెరికాలో సంఘం స్థాపించిన తర్వాత ఒకరోజు మా సంఘము ఇంకొక పెద్ద సంఘానికి అటాచ్ అయి ఉంది. వాళ్ళు మాకు పేపర్ వర్క్ అంతా గవర్నమెంట్లో మాకు ఏం చేస్తారంటే ట్యాక్సెస్ పరంగా మేము ఒక గవర్నమెంట్ నుండి మాకు ఒక పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ మేము కొత్త సంఘం కాబట్టి మా దగ్గర లేదు. మేము అప్లై చేసినాము, ఒక 8-9 నెలలు పడుతుంది అది. అంతలోపు ఒక సంఘం వాళ్ళు వచ్చేయమన్నారంటే, మీరు మాతో ఎందుకు ఉండకూడదు, మీరంతా చేసుకోండి, మీరు మా అండర్లో ఉండండి అన్నారు. సరే, ఒప్పుకున్నాం. సంఘం అంతా ప్రార్థన చేసినాము, మాట్లాడుకున్నాము, ఒప్పుకున్న తర్వాత కొన్ని నెలలు జరిగిన తర్వాత ఒకరోజు ఆ పాస్టర్, సీనియర్ పాస్టర్ నన్ను పిలిచి ఇక్కడ ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమన్నాడు. ఏంటి ఆ డాక్యుమెంట్ అన్నా? చూసిన నేను, ఇది అబద్ధం కదా అన్న. ఆయన అన్నాడు, నేను నీ బాస్ని అన్నాడు. నువ్వు చెప్పినట్టు చేయమన్నాడు. నేనా, చూడు, నువ్వు నాకు బాస్ అయి ఉండొచ్చు కానీ నువ్వు నా మనస్సాక్షికి బాసు కాదన్నా. ఇప్పుడు నేను సంతకం పెడతా, దేవుని దగ్గర పోయినప్పుడు ఆ రోజు నేను లెక్క చెప్పొద్దు,
ఆ రోజు నువ్వు వచ్చి పక్కన నేను ఉన్నా సార్, నాకు వీడు జూనియర్, అప్పుడు నేను సంతకం పెట్టమని అన్నందుకు సంతకం పెట్టే వచ్చా అప్పుడు నేను. ఆ రోజు నువ్వు వచ్చి నా పక్కన నిలబడి దేవుని దగ్గర సంజాయిషి చెప్తావా? చెప్పవు కదా. ఆ డాక్యుమెంట్ తప్పది, నేను సంతకం పెట్టను. నేను సంపూర్తి సేవలో ఉన్నా, నా భార్య పనిచేయట్లా, మా కుటుంబం అంతా పోషించబడాలంటే నాకు వచ్చే జీతంతోనే పోషించబడాలి. మా సంఘస్థులు ఎంత నమ్మకం ఉంటే నా మీద, అనా నువ్వు ఏది చేసినా కానీ మేము మీ వెనకున్నామని. ఈ వ్యక్తి దగ్గర నేను కూర్చొని ఉన్నా. అమెరికాలో ఎట్లంటే హైర్ అండ్ ఫైర్, అంటే రూమ్కి పిలిచేసి ఇంకా ఈ రోజు నీకు ఉద్యోగం లేదు పో అని ఇంటికి పంపించేసే పరిస్థితులు ఉంటాయి. ఆయన కూడా సేవకుడే, ఆయన కూడా ప్రభు పిలిచిన వాడే, కానీ ఆయన ఒక అబద్ధపు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమన్నాడు. నేను కూర్చొని ఆయనతో మాట్లాడిన మాటలు ఏంటంటే, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పటికిప్పుడు నేను వదిలేసి వెళ్ళిపోతా, కానీ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టనన్నా. సరే ప్రార్థన చేయన్నా, నీతో ప్రార్థన చేయని పో అన్నాడు. సరేలే అన్న. ఇంటికి పోయినా, మా సంఘ పెద్దలను పిలిచిన, ఇది జరిగిన సంగతి, నేను సంతకం పెట్టను అన్న. ఒకడు అన్నాడు పెట్టేయచ్చు కదా సార్ అంటే, దేవుని వాక్యంలో అట్లా చేయొచ్చు అని చూపి అన్న. నోరు మూసుకున్నాడు. రేపు నుండి నాకు ఉద్యోగం లేకపోవచ్చు అన్న. రేపు మన సంఘమంతటికి సంఘమంతా ఇంకా బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావచ్చు, మన గవర్నమెంట్ డాక్యుమెంట్ లేకపోవచ్చు అని చెప్పిన. కూర్చొని అందరం నలుగురం, ఆ ముగ్గురు సంఘ పెద్దలు మేము నలుగురం కూర్చొని ప్రార్థన చేసినాం. ఎన్ని సమస్యలు ఉన్నా, ఒక మాట చెప్తాను చూడండి సేవకులకు మీరందరికీ, నాకు జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా నేను రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయినా. మన మనస్సాక్షి అది నిర్మలంగా ఉంటే ఏమి జరిగినా కానీ మనకు ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ డే పోయిన ఆఫీస్కి పోతే ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడేమై ఉద్యోగమునా పోవచ్చు. ఆఫీస్కి పోయినా ఆయన కనిపెడుతున్నాడు నేను ఎప్పుడు వస్తానని. నేను నా రూమ్లోకి పోయి నా ఆఫీస్లో ఇట్లా కూర్చున్న వెంటనే వచ్చిండు ఆయన. వచ్చి తలుపు కొట్టి ఎట్లున్నావు అన్నాడు. బాగున్నావు, నువ్వు ఎట్లున్నావు అన్నా. నా రూమ్కి వస్తావా అన్నాడు. పద అన్న. పోయి కూర్చొని ఆయన అడిగిన మొదటి ప్రశ్న, నీకేం కావాలి చెప్పు, నేను చేసి పెడతా అన్నాడు. నిన్నటి దినాన ఆయన నా మీద కోప్పడి నాతో ప్రార్థన కూడా చేయడానికి సిద్ధపడలేదు. ఎందుకు తెలుసా? నాకు ఒక అబద్ధపు డాక్యుమెంట్ మీద ఆయన సంతకం పెట్టమన్నాడు. నేను దేవునికి జవాబు చెప్పాలని చెప్పి నేను సంతకం పెట్టలే. ఆ వ్యక్తి నెక్స్ట్ డే నన్ను పిలిచి, అవునా నీకేం కావాలి చెప్పన్నాడు. నేను చెప్పిన దాని మీద డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినా. ఒక వారం తర్వాత ఆ సేవకుని భార్య, మాకు స్టాఫ్ మీటింగ్ ఉంటుంది ప్రతి ఆదివారం తర్వాత, సోమవారమో మంగళవారమో మేము కూర్చొని పోయిన ఆదివారం పరిచర్య ఎట్లా జరిగింది, వచ్చే ఆదివారం పరిచర్య ఎట్లా చేయాలి, ఏమేం చేయాలి అనే ఒక మీటింగ్ ఉంటుంది మాకి. ఆ మీటింగ్లో ఆ సేవకుని భార్య అందరి ముందు అన్న మాట ఏంటో తెలుసా? చంద్ర, నీకు దేవుని మీద ఉన్న నమ్మకము, నీకున్న గట్స్, నీకున్న ధైర్యము, నీకున్న విశ్వాసము మాకు లేదన్నది. దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఎందుకు తెలుసా? నేను ప్రశాంతంగా నిద్రపోగలిగిన, నా భార్య పిల్లలకి ఏ సమస్య లేకుండా, టెన్షన్ లేకుండా దేవుడు కాపాడినాడు. ఆ రోజు కనుక నేను సంతకం పెట్టుంటే ఆ పూటకి గడిచిపోయేది, ఆ పూటకి సంగతులు అయిపోయాయి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటారు చెప్పండి? ప్రజలు ఏమనుకుంటారు? వీడు రాజీ పడేవాడు, వీడు దేవుని యొక్క పరిస్థితులు ఎంతో క్లిష్టమైన సంగతులు వచ్చినప్పుడు వీడు రాజీ పడతాడు, దేవుని కోసము నిలబడ్డు అన్న మాట సాక్ష్యం చెడిపోద్ది. నేను పోయినసారి అక్టోబర్లో నేను మళ్ళీ ఇండియాకు వచ్చినాను. ఇండియాకు వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కలవడానికి పోయినా.
కలవడానికి పోతే ఆయన నన్ను చూసి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి, చంద్ర యు ఆర్ రియలీ అ లీడర్ అన్నాడు. నువ్వు నిజంగా ఒక నాయకుడివి అని అన్నాడు. ఆయన తన ఏ వ్యక్తి అయితే నా మీద ఈ అబద్ధపు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమన్నాడో ఆ రోజు నేను తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఆయన తిరిగి ఏమంటాడు తెలుసా, యు ఆర్ ట్రూలీ అ లీడర్ అని అన్నాడు. ఇప్పటికీ ఆ ఫేస్బుక్లో ఆయన ఇచ్చిన కామెంట్ ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా, మనము దేవునికి లెక్క చెప్పాలి అన్న మాట మనం సాధారణంగా మర్చిపోతుంటాం. మర్చిపోయినందుకే ఇష్టం వచ్చినట్టు ఈ మాట వాడుతున్నందుకు క్షమించండి, ఒళ్ళు జాగ్రత్త లేకుండా మనము దేవుని పనులు చేస్తాం. ఇశ్రాయేలీలు 10 సార్లు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినారంట. 10 సార్లు. వీరు నాకు 10 మారులు అవిధేయులైనారు అని దేవుడు అంటాడు. మోషేకి ఎన్ని ఛాన్సెస్ వచ్చినాయండి? ఒకటే. ప్రజలకి 10, మోషేకి 1. మాట్లాడమంటే కర్రతో కొట్టినాడు, ఏమైపోయింది? వాగ్దాన దేశం ఛాన్స్ పోయింది. దేవుడు మనకిచ్చిన పిలుపు అంత గొప్పది. నేను పలానా సంఘానికి చెందినోని అని బయట చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారండి. మీరు అమెరికాకి రండి, వచ్చి అడగండి, ఏమైనా నువ్వు ఎక్కడ పోయేవాడు అని. వాడు ఏదో మన సంఘాలలో ఉండేవాడే, కానీ అక్కడికి వచ్చినప్పుడు చెప్తే ఏమని తెలుసా, నేను పక్కనే ఇండిపెండెంట్ చర్చికి పోయేవాడిని అంటాడు. మన సంఘాల పేర్లు చెప్పిన అనుకో, ఓ మీరా, అవును తెలుసులే. మనము ప్రాబ్లంని హైలైట్ చేస్తూ ప్రాబ్లం అంటే కాదు, దానికి సొల్యూషన్ కూడా వెతకాలి. ఒక డాక్టర్ దగ్గర పోయినప్పుడు, నిన్న మెడికల్ క్యాంప్ జరిగింది. డాక్టర్ కనుక ఇదిగో నీకు క్యాన్సర్ వచ్చింది అని చెప్తే సరిపోదు. ఏమైనా ఉండేది నువ్వు ఎందుకు, దాన్ని నయం చేయడానికే కదా. నాకు క్యాన్సర్ వచ్చింది అనుకో, ఏం చేయాలా? నాకు మందులు ఇవ్వాలా, నాకేదో సర్జరీ చేయాలా, నాకేదో చేసి నాకున్న ప్రాబ్లంని తీసేయాలా. మనమే ప్రాబ్లం అయితే ఎట చెప్పండి? మనమే సంఘానికి అభ్యంతరంగా ఉంటే ఏం చేద్దాం చెప్పండి? ప్రియమైన వాళ్ళరా, మీరు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా సెన్సిటివ్ సంగతి. లేదంటే నాకు చేత కదనండి అంటే పరిచయం వదిలేసి వెళ్ళిపోండి, ఏదైనా బిజినెస్ పెట్టుకోండి, లేదంటే గవర్నమెంట్ జాబ్ చేసుకోండి, పర్వాలేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనకు ఏంటి రూల్ బుక్ ఏంటి చెప్పండి? ఏం రూల్ బుక్? సొసైటీ, ట్రస్ట్, ఇదే రూల్ బుక్. ఎవడికి కావాలండి? పరలోకం పోయిన సొసైటీ, ట్రస్ట్ ఏమైనా పనికి వస్తుందా? ఎందుకు పనికి వస్తుందా? పరలోకం పోతే నేను అడిగిన ఒక బ్రదర్ని, పేరు చెప్పను కానీ అడిగిన, అసలు ఏందండి ఇది ప్రాబ్లం అని చెప్పిన. ఏంది ప్రాబ్లం ఏంటి? ఆయన ఒక మాట అన్నాడు, అది మీరే చెప్పాలి, అది అవునో కాదు. అధికారం. అధికారం అనేది నువ్వు లాక్కుంటే రాదు, అవునా? నువ్వు లాక్కుంటే రాదు. దావీదు గురించి ఒక చక్కటి మాట ఉంది చూడండి. 2 సమూయేలు నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంది కాబట్టి మీరు తెలుగులో చదవాలి. 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 2 సమూయేలు 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వారు ఏం చేసినారు? హెబ్రోనునకు దావీదు యొద్దకు వచ్చి, మేము నీ రక్త సంబంధులము, మేము నీ ఎముక వంటి వారము, సరే వినండి మాట, మీరు మనకు అందరూ తెలిసిన మాట కాబట్టి మనము సరే ఇప్పుడు అర్థమైంది కదా స్టోరీ. అక్కడ
ఇప్పుడు రాజైన దావీదు, అంటే రాజైన దావీదు కాదండి, దావీదు యవన ప్రాయంలోనే అభిషేకం పొందిన వ్యక్తి. అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ కింగ్ ఎవరు? నెక్స్ట్ రాజు ఎవరు? దావీదే రాజు. కానీ దావీదు ఎప్పుడన్నా కానీ నేను రాజుని అనుకొని సౌలు బ్రతికుండంగా ఆయన మీద దాడి చేసి నాకు ఆ స్థలం కావాలని ఎప్పుడన్నా ఫైట్ చేసిండా? సరే, ఆయన బతుకున్నప్పుడు చేయలేదు అనుకోండి, వాళ్ళిద్దరికి చాలా పెద్ద వయసు తేడా ఉంది. సౌలుకి దావీదుకి చాలా పెద్ద వయసు తేడా ఉంది. పెద్ద ఆయన సరే పోనీలే అనుకున్నా. ఆయన చనిపోయిన తర్వాత ఏం చేయాలా? చనిపోయిన తర్వాత మొత్తం ఇప్పుడు ఆ రోజు అభిషేకం చేసినప్పుడు, ఈ మాట జాగ్రత్త వినాలి, ఆ రోజు దావీదుని అభిషేకించినప్పుడు ఆ రాజ్యము ఇశ్రాయేలు యూదగా విభజించబడలా. అది ఐక్య రాజ్యమే కదా, మొత్తం దేశమంతా ఇశ్రాయేలే. మొదటి రాజు ఎవరు? సౌలు. కాబట్టి సౌలు బ్రతికుండంగానే ఇంకొక చిన్న పిల్లవాడు దావీదుకి సమూయేలు వచ్చి అభిషేకం చేసినాడు. కాబట్టి సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఏమని చెప్పాలి? ఏమని అనౌన్స్మెంట్ చేసుకోవాలి? చెప్పండి. నేనే రాజునరా, నేను ఆ రోజు సమయాలు వచ్చిండు అభిషేకం చేసిండు అని చెప్పాలి. నేనే రాజుని, ఇంకెవడున్నారు చెప్పు? యోనతన చచ్చిపోయిండు. యోనతన్ ఎంత గొప్పవాడు అంటే వాళ్ళ నాయన అంటాడు, ఒరే వాడు బతుకున్నంత వరకు నీకు రాజ్యం రాదులా అంటే పోనీలు అంటాడు. నేను దావీదు బ్రతికుంటే నీకు రాజ్యం రాదు యోనతాను అని అంటే, యోనతాను ఒక ప్రవర్తన ఎట్లుంది? డాడీ ఇప్పుడు దాకా ఆలోచన రాలేదు నిజం సంపాదిస్తావని అని చెప్పాలి కదా. యోనతాన్ అట్లా ప్రవర్తించలే. దావీదు కూడా ఏం చేసినాడు? అధికారము చేజిక్కించుకోవడానికి ప్రయత్నము చేయలేదు. సౌలు చనిపోయినాడు. సౌలు చనిపోయిన తర్వాత ఈయనే నెక్స్ట్ ఎవ్వరో కాదు, ఎవ్వరు వేరే వాళ్ళు రావడానికి ఛాన్సే లేదు. దావీదే రావాల్సింది. కానీ దావీదు ఎక్కడున్నాడండి? యూదాలో పరిపాలన చేస్తున్నాడు. ఆయన వచ్చి నేనే రాజునంటే ఎవడన్నా అడ్డం చెప్తాడా? చెప్తాడా? యూదాలో ఉన్నాడు. 7 సంవత్సరాల 6 నెలలు, 7.5 సంవత్సరాలు యూదాలో ఉన్నాడు. యూదాలో ఉంటే అప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళు అప్పటి వరకు అక్కడ సౌలు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏదో విధంగా ఏదో రన్ చేస్తున్నారు షో. అయితే వాళ్ళు వచ్చి దావీదు దగ్గరకు వచ్చేమన్నారు తెలుసా? అయ్యగారు, మీరు యూదాలో కాదండి ఉండాల్సింది, మీరు దేశమంతటికి రాజుగా ఉండాలని వచ్చి మా మీద పరిపాలన చేయమని ప్రజలే వచ్చి వాళ్ళని, ఆ దావీదుని అడిగినారు. ఒక చిన్న చక్కటి మాట ఉంది కదా, నువ్వు ఎవరైనా ఇంటికి పోతే కింద కూర్చోవాలంట కదా, కింద కూర్చోవాలంట. ఎందుకు? నీకు గౌరవం ఎప్పుడు? ఆ వ్యక్తి ఇంటి యజమాని వచ్చి బాబు కింద ఎందుకు కూర్చుంటావు బాబు, పైకి రా అని వాళ్ళు పిలిస్తే అప్పుడు నీకు గౌరవం. వచ్చి నువ్వు కుర్చీ మీద కూర్చున్నావు అనుకో, బాబు జరుగు, ఆయన పెద్ద ఆయన వచ్చిండు అనుకోండి, పోద్దు. మొన్న దినాన్న వెన్స్డే రోజు నేను కర్నూలు పోతే నేను టీషర్ట్, నేను ట్రైన్లో పోయినా, నేను అనుకోలేదు ఒక పెళ్ళి ఉన్నది, మాకు తెలిసిన వ్యక్తి. నేను సరే ఆ అబ్బాయి అమ్మాయికి ప్రార్థన చేసి వచ్చేద్దాం అనుకున్నా. నేను టీషర్ట్ జీన్స్ మీద ఉన్నా, నేను వెనక కూర్చోన్నా. వచ్చి అక్కడ వెనక కూర్చుంటే ఆయన వచ్చి, అయ్యగారు ఏంది ఎక్కడ కూర్చున్నారు, మీరు స్టేజ్ మీదకి రండి. బాలేవాడివా, నేను టీషర్ట్ జీన్స్ మీద. ఏం కాదు సార్, ఎవరికి కావాలో టీషర్ట్ జీన్స్, నువ్వు రా అని నన్ను పైకి తీసుకుపోయినాడు. పైకి తీసుకుపోయి అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఆయన ప్రార్థన చేయమని చెప్పినాడు. అప్పుడు అనిపించింది నాకు, నేను పెద్ద ఇది అని నేను పైకి పోతే, బాబు నువ్వు జీన్స్ టీషర్ట్ వేసుకుని నువ్వు ఎక్కడానికి లేదు అని అంటే ఎంత అవమానం. నేను వెనక ఎక్కడో కూర్చొని ఉంటే ఆ వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి, అయ్యగారు అట్లా కాదు మీరు పైకి రావాలని. ఆత్మీయ సంగతిలో ఈ అంశాల ద్వారా మనం దేవుని వాక్యంలో మన హృదయాలను పరీక్షించుకోవాలి. మన పిలుపు ఎంత ఉన్నతమైంది తెలుసా? నాకు చాలా డిగ్రీలు ఉన్నాయండి, నేను వేదాంత పరంగా కూడా ఈ డిసెంబర్ కల్లా నా డాక్టరేట్ అయిపోతుంది. బైబిల్లో దేవుడు నాకు పిహెచ్డి చేయడానికి కృపనిస్తున్నాడు. అయినా కూడా దేవుడు నాకు తన పిలుపుని బట్టి ఇచ్చిన హోదా నాకు వేరేది ఏమి ఇవ్వలే.
అయ్యా రండి మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పండి అని డబ్బులు ఖర్చు పెట్టి వచ్చి అన్ని సౌకర్యాలు ఎందుకు ఇస్తారండి? నా చదువు వలన. దేవుడు నీకు ఇచ్చిన పిలుపుని బట్టి ప్రజలు మనల్ని గౌరవిస్తారు. అది ఎందుకు మర్చిపోతాం మనం? అది ఎందుకు మర్చిపోతాము? అధికారం ఎప్పుడు కూడా లాక్కుంటే రాదు. అండ్ ప్రజలు మనల్ని ఎంతగానో గమనిస్తారు. వాళ్ళు చెప్పకపోవచ్చు. మీ ఇంట్లో మీ పిల్లల గురించి మాట్లాడదాం. మీరు లేనప్పుడు మీ భార్య దగ్గర మీ పిల్లలు మిమ్మల్ని అనుకరించి ఉంటారా లేదా? ఒకసారి మీ భార్యని అడిగి కనుక్కోండి. డాడీ ఇట్లా మాట్లాడతాడు, డాడీ ఇట్లా దగ్గుతాడు, లేదంటే డాడీ ఇట్లా తింటాడు, డాడీ కోపం వచ్చినప్పుడు ఎట్లా చేస్తాడు అని మన పిల్లలే మనల్ని అనుకరించి వాళ్ళ అమ్మకు చూపిస్తారు. అవునా? మా డాడీకి కోపం వస్తే, ఆయన దబదబ పోలీస్ మ్యాన్ కదా, ఇన్స్పెక్టర్, ఆయన చనిపోయాడు. సో నడుచుకుంటా పోతాడు, బాత్రూంలోకి పోయే ముందు దబదబ నడుచుకుంటూ వస్తాడు, అంటాడు. మళ్ళా కొద్దిగా నడుచుకుని మళ్ళీ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. పోవచ్చు కదా, మళ్ళీ వదిలేసి మళ్ళీ వచ్చి తిడతాడు. అది మా డాడీ ఆఫీస్ పోయినప్పుడు మా అమ్మకు చూపించేవాళ్ళం. డాడీ ఎట తిడతాడు చెప్తా చూసి. అంటే ఎట తెలిసింది ఆడికి? వాడు గమనిస్తున్నాడు. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే ప్రార్థన, మనము మాట్లాడే కొండెములు, సాడీలు మన సంఘస్థులు చూడట్లేదా? యథా సేవకుడు తథా సంఘం. మీరు ఏ మందిరంలో అయితే ఉన్నారో అక్కడ మొదటి దినము నుండే ఇదే మనకు రూల్ బుక్. తెలుగులో ఒక పాట ఉంది, నా సమస్తము అనే పాట ఉంది కదా. పాడతారా తెలుగు పాటలో? ఐ సరెండర్ ఆల్, ఇంగ్లీష్లో ఉంటుంది కదా. తెలుసా పాట? యేసు స్వామి నీకు నేను. మా చర్చిలో 2.5 సంవత్సరాలు ఆ పాట పాడనివ్వలే నేను. 2.5 సంవత్సరాలు ఆ పాట పాడనివ్వలే. ఎందుకు తెలుసా? మేము దేవునికి సమర్పించుకోవట్లేదు. సమర్పించుకోకుండా ఊరికే పాటలు పాడతాం. దేవుని మందిరంలో వచ్చి పుస్తకం తీసుకొని దేవుని మందిరంలోనే అందరం అబద్ధం ఆడతాం. ఏమని? యేసు స్వామి నీకు నేను నా సమస్తం ఇస్తాను అని అంటాము. అయిపోతాని బయటికి పోయిన తర్వాత తగాదాలు. ఇప్పుడు మనము బయటికి మనము న్యాయం తీర్చడానికి దేవుని వాక్యంలో ఉందండి. మీ బైబిల్లో ఉందా లేదా? పేజీ చింపేసినరా? కొంతమంది ఎట్టున్నారంటే ఆ పేజీలు చింపేసినట్టే ఉన్నారు, సంబంధం లేనట్టు. వాడెవడో చెప్తే దాని ప్రకారం మనం బ్రతుకుతామంటే దేవుని వాక్యంలో ఏముందండి? నువ్వు అసలు వాడి దగ్గర పోకూడదు అంటాడు. తీర్పు తీర్చడానికి నువ్వు బయట వాడి దగ్గర పోకూడదు అంటాడు. మనమేమంటాం? అవన్నీ పర్వాలేదండి, వాడు చెప్తే అప్పుడు చూద్దామని అంటారు. అవునా? ఎవరిని మోసం చేస్తున్నామండి? ఎవరిని మోసం చేస్తున్నాం? నాకు ఎవరితో సంబంధం లేదు. అర్థమైందా? నాకు ఎవరితో సంబంధం లేదు. నేను 16వ తేదీ నేను మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాను. మా పరిచర్య వేరు, మా పరిస్థితులు వేరు. కానీ ఎంత బాధేస్తుందంటే, నేను 26 సంవత్సరాల క్రిందట ఇదే సంఘం ద్వారా నేను రక్షించబడి ఇప్పుడు పరిస్థితులన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుంది. మా ఇంట్లో జరిగిన సంగతి చెప్తా చూడండి. నా భార్య నా కూతురు ఒక మాట అన్నారు. కారులో పోతుంటే నా కూతురు అన్నదన్నమాట, 17 సంవత్సరాల అమ్మాయికి, రూత్ అన్నదన్నమాట, డాడీ నువ్వు హెబ్రోన్ మందిరము అనే ఆ మాట మాట్లాడకుండా ఒక్కరోజు ఉండు చూద్దామని అన్నది. మనము సేవకులుగా ఏ డెసిషన్ తీసుకుంటామో, ఈ మాట జాగ్రత్త వినాలి, ఓకే? జాగ్రత్త వినాలి. మనము దేవుని మందిరంలో సేవకులుగా ఏ డెసిషన్ తీసుకుంటామో దానిని బట్టి కుటుంబాలలో గొడవలు అవుతున్నాయి. తెలుసా మీకు అది? భార్యాభర్తలు తిట్టుకుంటున్నారు. మనం చేసే డెసిషన్ మేకింగ్ ఇట్ అఫెక్ట్స్ ఎవ్రీబడి. ఇప్పుడు మేము అమెరికాలో ఉన్నామండి. ఇక్కడ జరిగే సంగతుల వలన నాకు నా భార్యకి వాగ్వివాదం అవుతుంది.
మన డైనింగ్ టేబుల్ మీద ప్రాబ్లం అవుతుంది. మన ఇండ్లలో కూర్చొని కుర్చీల మీద కూర్చొని ఎవరు ఫ్రెండ్ వచ్చినా, ఏ క్రైస్తవ సహోదరుడు వచ్చినా కానీ ఇట్లాంటి డిస్కషన్లే. మలాకి 3:16 అంటాడు, దేవుని యందు భయము కలిగిన వారు మాట్లాడుకున్నప్పుడు జ్ఞాపకార్థం అనే ఒక పుస్తకంలో ఆ మాటలు రాయబడుతున్నాయి. ఇవన్నీ రాయబడుతున్నాయి. ఇవన్నీ అక్కడ రాయబడుతున్నాయి. మా సంఘంలో నేను చెప్పేది ఏంటో తెలుసా? నా కోరిక ఒకటే, నేను చనిపోయే ముందు నేను చూడాలి అనుకున్న కోరిక ఒకటి. నా కోరిక ఏంటంటే, మన సంఘస్థులే ఇంకొక సంఘస్థులకి ఫోన్ చేసి, అన్నా 2వ సమయంలో 6వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట ఉంది, నాకు అర్థం అవ్వట్లేదు, ఒకసారి నువ్వు చదువు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయన్నా అని మన సంఘంలో ఏం మాటలు ఉండాలండి? దేవుని యొక్క వాక్యము వాళ్ళు మాట్లాడుకోవాలి, వాళ్ళు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. వచ్చి కలిసినప్పుడు ఏదో రాజకీయాలు మాట్లాడుకొని ఏదో చెప్పి మనం కూర్చొని ప్రార్థన చేసుకుందాం రా అని వాళ్ళంతటా వాళ్ళే వర్గాలలో ఉన్న ప్రాబ్లం చెప్తా చూడండి. మనము కొన్నిసార్లు మనకు తెలియదు అని చెప్తాం కదా, ఇది చెప్తా చూడండి. వర్గాలలో ఉన్న ప్రాబ్లం మనం ఏం చెప్తాం? ప్రభా వాడు దుష్టుడు, వాడిని మార్చు ప్రభా అంతో వాడి మీద కనికరం చూపించి ప్రభా అంటాడు. వాడేం ప్రార్థన చేస్తాడు? వాడు కూడా సేమ్ ప్రార్థన నీ గురించి వాడు చేస్తున్నాడు. అవునా? ఇప్పుడు నాకు యేసుపాదం బ్రదర్కి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేనంటే ఆ ప్రభా యేసుపాదం బ్రదర్ని మార్చు, నీ కరిక్రమం చూపించి శాపం రాకుండా సాయం చేయ. ఆయన ఏమని చేస్తాడు? ప్రభా చంద్ర వాడు ఎంతో దుర్మార్గుడు, పాపం చేస్తున్నాడు, వాడిని క్షమించు ప్రభా. మేమిద్దరం ఒకరి గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అంతేనా? మోషే గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండము 2వ అధ్యాయము 11, 12 వచనాలు. 11 నుండి 14 వరకు చదవండి. ఇటు అటు చూచి ఒక్క నిమిషం బ్రదర్, ఒక ప్రశ్న అడుగుదాం. మోషే ఈ వ్యక్తిని ఎందుకు చంపినాడు? ఐగుప్తీయుడు ఇశ్రాయేల్ని కొడుతున్నాడని. అవునా? అది అవును, అది వాస్తవం, అది వాస్తవం. కానీ లోతాని ఇంకొక కారణం కూడా ఉంది అమ్మా. అని ఎవరు లేకపోయినంటే ఎవరన్నా ఉంటే పోయేదాకా వెయిట్ చేసేవాడే. ఎందుకు చంపినాడు చెప్పండి అమ్మా? దేవుని వైపు చూడలేదు. ఓకే, ఇప్పుడు సేవకులు ఆన్సర్ ఇస్తున్నారు కాబట్టి ఇది తప్పు అనడానికి లేదు, ఏది చెప్పినా కరెక్టే కదా బ్రదర్. వారు ఇశ్రాయేలీలు స్వంత జనులు. ఓకే, తర్వాత చెప్పాలి. వారిపైన వినపడట్లా, ఐగుప్తీయులు భారం పెడుతున్నారు. ఓకే బ్రదర్, రక్త సంబంధి. ఓకే, చెప్పాలా? మోషే పెద్దవాడయ్యాడు గనుక. ఓకే, మీరు అన్ని చెప్తున్నారు, అసలు సంగతి చెప్పట్లే. దేవునికి మీరు కొద్దిగా దగ్గరలో ఉన్నారు. దేవునికి ఇష్టమైన కార్యం అనుకొని చేసినాడు. ఓకే, అది కొద్దిగా రైట్. మీరు ఇంకా దగ్గరగా ఉన్నారు, చాలా దగ్గరకు వచ్చారు. రైట్. ఈ విధంగా చేసి తన ప్రజల్ని విడిపించాలి అనుకున్నాడు. ఓకే, మీరు చాలా ఇంకా కొద్దిగా ముందుకు వస్తే అదే ఆలోచనలో ఇంకొక స్టెప్ వేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. శరీర సంబంధమైన ఆలోచన ఇంకా దాని పక్కనే ఉన్నారు, ఇంకా ముందు ఒక అడుగు వేయాల. నేనే తప్ప, మీరు ఇంకా క్లోజ్గా వచ్చినారు. అది దట్స్ ద పాయింట్.
తాను స్వయంగా ఏమనుకున్నాడు తెలుసా? విడిపించాల్సింది నేనే లీడర్ని అనుకున్నాడు. నేనే లీడర్ని. ఒక మాట ఆలోచన చేద్దాం. అతను తీసుకున్న పద్ధతి, దానిని బట్టి అతను ఎంతమందిని చంపాలి అట్లయితే? అవునా? ఒక్కొక్కరిని చంపుకుంటా పోతే అవుతుందా? తాను స్వయంగా తన ఆలోచన ప్రకారంగా ఆవేశం వచ్చింది, మా వాళ్ళని కొడుతున్నాడా అని. కానీ ఆవేశం వచ్చింది అని అంటే తనలో ఉన్న క్వాలిటీ ఏంటి? ఒక నాయకుని క్వాలిటీ. కాబట్టి నేను ఒక లీడర్ని అనుకొని వెంటనే అతను ఏం చేసినాడు? చంపేసినాడు. సో ఒకసారి చంపేసిన తర్వాత వాడిని ఏం చేసినాడు? తర్వాత వచ్చిన చదవండి. ఇప్పుడు పరిస్థితి దేవుని యొక్క తెలివి భలే ఉంటుందండి కదా. దేవుడు భలే ఇరికిస్తాడు కొన్నిసార్లు. మొన్నటి రోజు ఎవరెవరు వాళ్ళిద్దరు? ఐగుప్తీయుడు, ఇస్రాయేలు. ఇప్పుడు ఎవరు? ఇద్దరు హెబ్రీయులే. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళలో ఎవరిని వాడు చంపలేడు కదా. సరే, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే ఇతను ఏం చేసినాడు అక్కడ? చదవండి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వానిని చూచి, ఎవరు ఆయనకి అధికారం ఇచ్చిందడా? అక్కడ న్యాయము అన్యాయం అనేది గమనించినాడు ఆయన. అన్యాయం చేసినోని చూసి, ఏమ్రా తప్పు నీది పెట్టుకొని ఆయన మీద చలామణి చేస్తావే అని మోషే అన్యాయం చేసినోడిని అని ఎత్తి చూపిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారన్నమాట? చదవండి. మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడు ఎవడు? మానవ ప్రయత్నం చేస్తుంటే తిరుగుబాటు జరుగుతుంది. ఆలోచన చేస్తున్నారా? ఐగుప్తీయుడు హెబ్రీ కొట్టుకుంటే వాడిని చంపేసిండు. వీళ్ళు సొంత ప్రజలే ఆ మాట అన్నారు. ఏమని? నిన్ను మా మీద అధికారిగాను తీర్పరిగాను నియమించింది అంటే అర్థం ఏంటి? నిన్ను అధికారిగా లేదంటే న్యాయం చేసేవానిగా ఎవరో ఒకరు నిన్ను నియమించాలి. నిన్ను అధికారిగా న్యాయం తీర్చేవాడిగా నియమించే వ్యక్తి ఎవరు చెప్పండి? దేవుడు. నిజంగా దేవుడేనా? ఏదో ఆన్సర్ ఇవ్వాలంటే ఆన్సర్ ఇస్తున్నాం. అవునా? నలభై సంవత్సరాలు దాటిపోయినాయి. ఈ పరిస్థితి చూసి వాళ్ళు నేను చంపింది సంగతి వీళ్ళకి తెలిసిపోయింది, అర్థమైపోయింది. మోషేకి ఏం చేసిండు? పారిపోయాడు. 40 సంవత్సరాల తర్వాత ఆ మండుచున్న పొద దగ్గరికి దేవుడు అతన్ని రమ్మని పిలిచినాడు. ఇప్పుడు దేవుడు అదే వ్యక్తిని ఏ విధంగా పిలిచి ఆ ప్రజలకి నాయకునిగా నిలబెట్టినాడో మనం కొన్ని వచనాలు మీకు తెలుసు, ఒకసారి చూసుకొని మనం ముగించుకుందాం. 3వ అధ్యాయము 10వ వచనం. కాగా రమ్ము నిన్ను సారు నేను వాళ్ళ దగ్గర నుండి పారిపోయి వచ్చింది సార్. నేను మొన్న ఎవరినో చంపిన 40 years అయింది. వాడిని చంపొచ్చినా నువ్వు దేవుడు ఎక్కడ పంపిస్తున్నాడు? మళ్ళీ వాడి దగ్గర పంపిస్తున్నాడు. మళ్ళీ అంటే ఇవన్నీ మైండ్లో తిరుగుతున్నాయి మోషేకి. తెలుగుతా కూడా నేను అక్కడ ఆ దేశంలో చంపొస్తే ఏ విధంగా బయటకు వచ్చినాడండి? ఒక గౌరవంగా వచ్చిండ మోషే. ఆయన ఎట్లా వచ్చినాడు? ఒక
హంతకునిగా మరి దౌర్జన్యం చేసిన వ్యక్తిగా ఆ దేశాన్ని వదిలేసి బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు దేవుడు మోషేని ఆ ప్రజల దగ్గరికే పంపిస్తున్నాడు. మళ్ళా ఆ ప్రజల దగ్గరికి పంపిస్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి అంటున్నాడు కదా. తర్వాత ఇంకో మాట అంటాడు, చదవండి. నీవు ఐగుప్తులో నుండి నీవు తోడుకొని. ఇప్పుడు చెప్పండి, ఇది సెల్ఫ్ అపాయింటెడ్ లీడర్షిపా? ఇట్స్ గాడ్ అపాయింటెడ్ వన్. దేవుడు నియమించినాడు ఇప్పుడు అదే మోషేని. ఫస్ట్ మోసెస్కి స్ట్రైక్ అయింది ఏమిటి తెలుసా? పోతానే పట్టుకుంటారు కదా, పోతానే పట్టుకుంటారు అనుకో. వెంటనే ఏం ఆన్సర్ ఇస్తున్నాడు? 11వ వచనం చూడండి. తర్వాత సాకులు చెప్పడం మొదలుపెట్టిండు కదా. తర్వాత నీ పేరేంటి, ఎవరు పంపించిండ్రు అని చెప్పంటావు. అంటే ఒక రకంగా కొంతమంది మనతోనే చెప్పడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు కదా. వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ వాళ్ళు చెప్తే బాగుంటుంది అనుకొని వాళ్ళు ఆ విధంగా అయి ఉండొచ్చు మోసే చేసేది. లేదంటే భయానికి అయి ఉండొచ్చు. ఎన్నో రకాలుగా చూస్తే ఆ వ్యక్తి మోసే ఎన్నో అబ్జెక్షన్ చెప్తున్నాడు. చివరికి దేవుడు ఏమంటాడు? నువ్వు ఏమైనా చేసుకో బాబు, నిన్ను మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు. నీకు కావాలంటే మాట్లాడడానికి మీ అన్నను పిలిపిస్తా, కానీ నీవు నాయకుడివే. నీవు నా ప్రజల్ని వారి బానిసత్వంలో నుండి బయటికి తీసుకురావాలి. ప్రియమైన సేవకులారా, దేవుడు నీకు నాకు ఇచ్చిన బాధ్యత, అది మనం మర్చిపోవద్దు. దేవుడు నిన్ను నియమించినాడు. మనం స్వయంగా ఏదైనా చేజిక్కించుకోవాలనుకుంటే ఓడిపోతాం. మన ప్రజలే మనకు తిరుగుబాటు చేస్తారు. ఎక్కడో స్టోరీలో దేవుని వాక్యంలో ఉందా కదా, మనమే ఆన్సర్లు చెప్పినాం. ఇప్పుడు ఇశ్రాయేలీలు, ఆ హెబ్రీలు ఎవడా నిన్ను నియమించింది అనేది ఎవరిని? మోషేని. ఎందుకు? తాను స్వయంగా నేను లీడరే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే మోషేని దేవుడు నాయకునిగా పంపించినాడో, ఫరో దగ్గరకు పోయినాడా లేదా? ఫరో కూడా ఏమనలేకపోయినాడు. ఏమీ అనలేకపోయినాడు. ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే, దేశంలో తెగుళ్ళు వచ్చినప్పుడు రాజు, ఒక దేశానికి రాజే వచ్చి మోషేని పిలిపించి, అయ్యా దయచేసి ఈ కప్పలు పోవడానికి, లేదంటే ఇదిగో ఈ సమస్య ఉంది కదా, దీన్ని పోవడానికి నువ్వు ప్రార్థన చేయి అని పిలిపించుకొని ప్రార్థన చేసుకునేవాడు. దేవుడిచ్చిన అధికారం అట్లుంటుంది. ఎర్ర సముద్రం ముందు నిలబడి కర్రతో పాయలు చేసి తీసుకొని వెళ్ళిపోయినాడు. ఒక బుక్ ఉంది, దాని పేరు మోజెస్ ఆన్ మేనేజ్మెంట్. అది ఒక రాబాయ్, సెనగోగులో ఉన్న ఒక రాబాయ్ రాశాడు పుస్తకం. మోజెస్ ఆన్ మేనేజ్మెంట్ అనే పుస్తకము. ఐఏఎస్ చదివిన తర్వాత క్వాలిఫై అవుతారు కదా, మెయిన్స్ రాసిన తర్వాత క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత వాళ్ళని పోస్టింగ్ వేస్తారు. ఆ ట్రైనింగ్ టైంలో మోజెస్ ఆన్ మేనేజ్మెంట్ అనే బుక్లో నుండి వాళ్ళకి మేనేజ్మెంట్ నేర్పిస్తారు. ఎందుకు తెలుసా? వేల మంది అక్కడ అరణ్యంలో, ఒక ఆఫీస్ లేదు, ఒక బిల్డింగ్ లేదు, వాళ్ళని ఆయన ఒక్కడే కంట్రోల్ చేయగలిగినాడు. అవునా? మోజెస్ ఒక్కడే మొత్తం అంతమంది జనాన్ని కంట్రోల్ చేయగలిగినాడు. సరే, తిరుగుబాటు చేసినారంటే వేరే వాళ్ళు చేసినారు. ఏమైంది తిరుగుబాటు చేసిన వాళ్ళ సంగతి? ఇప్పుడు చెప్పండి. ఆ రోజు ఇద్దరు, నిన్ను మాకు నియమించిన వాడెవడు, అధికారిగా న్యాయవంతుడిగా నియమించిన వాడు ఎవడు అన్నారు. దేవుడు నియమించిన తర్వాత ఎవరైతే తిరుగుబాటు చేసినారో వాళ్ళ జీవితాలు ఏమైపోయినాయి? మోషే ముందు కోరా తీసుకోండి.
కోరా తీసుకొని ఏమైంది? సజీవంగా ఆ భూమి నేర విడిచి సజీవంగా వెళ్ళిపోయినాడు. మోషేకి ఎవరు అడ్డం వచ్చినా దేవుడు వాళ్ళని తీసి పడేసినాడు. కానీ మోషే ఒక మంచి పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఎప్పుడైతే దేవుడు వారిని శిక్షించాలి అనుకుంటాడో, మోషే అహరోనులు సాగిలపడి ప్రభు దగ్గర, ప్రభువా వద్దునైనా క్షమించనైనా వాళ్ళని అనే ఆ గుణం కలిగి ఉండి వాళ్ళు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నారు. మోసెస్ క్యారెక్టర్ని స్టడీ చేయండి. అమేజింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్, గొప్ప దైవజనుడు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన గురించిన మాట ఏం చెప్పండి? నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. చాలా సాత్వికుడు, చాలా సాత్వికుడు. మన సంఘస్థులు అంటారా మన గురించి సాత్వికుడు అని అంటారా? మీ భార్య అంటారా? అసలు నన్ను అడిగితే, ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది చేయండి బ్రదర్, నేను వస్తే కనుక నెక్స్ట్ టైం సేవకులతో పాటు సేవకురాళ్ళు కూడా రావాలా. అప్పుడు చేతులు ఎచ్చినప్పుడు సిస్టర్ని అడుగుతాం, అమ్మా మీ ఆయన చేతిండు, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్ని దేవుడు అంటాడా అంటే అంటాడు అని చేయెత్తిండు, నువ్వు ఒకసారి సాక్ష్యం చెప్పమ్మా అని ఆమెను అడగాల. అయ్యా ఒక్కసారి మా ఇంటికి ఒక్కరోజు వచ్చి కూర్చొని చూడండి మా ఇంట్లో పరిస్థితి అని అంటది ఆమె. అవునా? మనకి ఇంట్లో సాక్ష్యం లేకపోతే సంఘంలో కూడా సాక్ష్యం ఉండదు. మనం నాటకాలు చేయలేం. ఎంతసేపు యాక్టింగ్ చేయగలం చెప్పండి? ఎంతసేపు యాక్టింగ్ చేయగలం? ఒక వ్యక్తి యొక్క రియల్ క్యారెక్టర్ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక వ్యక్తి యొక్క రియల్ క్యారెక్టర్, రియల్ క్వాలిటీ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఒక క్రైసిస్లోనే, ఒక ప్రాబ్లంలోనే ఒక వ్యక్తి యొక్క నిజ తత్వము అనేది అర్థమవుతుంది. అన్నీ బాగున్నప్పుడు అంత బాగానే ఉంటుంది. అందుకని ఇంగ్లీష్లో పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకి ఒక పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు అంట బయటికి పోయి. ఏమని పేరు పెట్టినారు? హనీమూన్ అన్నారు. చంద్రుని చూసుకుంటూ తేనె తింటుండాలంట. ఎంజాయ్. ఓకే, హనీమూన్. హనీమూన్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు కదా, ఈమె వంట చేస్తుంది, కూర మాడిపోద్ది. అప్పుడు చూడాలి ఈమె పరిస్థితి. అప్పుడు మన నిజ స్వరూపము బయటపడుతుంటుంది. చాలామంది సిస్టర్స్ అనే మాట తెలుసా? వీడిట్టాటోడని ముందే తెలిసింటే వీడిని చేసుకోకపోతున్నంటారు కదా. ఏందన్నమాట? హనీమూన్ అప్పుడు తెలియదు. అది నిజస్వరూపం మెల్లగా బయటగా చెప్తారండి. మన సంఘస్థులు చెప్తారు. సరే మీరు చేతులు ఎత్తినారు, బాగానే ఉంది. మన సంఘస్థులు చెప్తారా? అవునండి, మా సేవకుడు ఈ రోజు చనిపోతే దేవుని దగ్గరికి పోతే బలానమ్మకమైన మంచి దాసుడు అని మేము కూడా సర్టిఫికెట్ ఇస్తాము. దేవుడు ఇస్తాడు, సరే అది ఇంపార్టెంట్, కానీ మేము కూడా చెప్తాము అని చెప్పగలరా? బ్రదర్ విక్టర్, ఆయన నిన్నటి రోజున చనిపోయినాడు. హెబ్రోన్లో ఆయన మైక్ సిస్టమ్స్ పెట్టేవాడంట. బక్సింగ్ గారు ఆయనకి తాళం చేతులు ఇచ్చి ఆయన సౌండ్ సిస్టము, క్యాసెట్స్ అవన్నీ కూడా ఆయన మెసేజెస్ అన్ని క్యాసెట్లు తయారు చేయమని చెప్పేవాడు. ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం చదవండి. ఇప్పుడు మీకు వాట్సాప్లలో ఇప్పటికే వచ్చేసి ఉండాలి. 60 సంవత్సరాలు పరిచయం చేసినంట బ్రదర్. అందరూ చెప్పింది, ఎవ్వరు కూడా అందరు చెప్తున్న మాట తెలుసా? ఎంత నమ్మకంగా చేసేవాడు తెలుసా ఆయన పని అని అనేవాడు. మనం నమ్మకంగా చేస్తున్నామా? ప్రజలు, దేవుడు ఇద్దరున్నారు. లేదంటే ప్రజలు, నాయకుడు అనుకోండి. మన నాయకుడు, మన దేవుడు. ఈ ఇద్దరిలో గొప్ప ఎవరండి? అవునా? నాయకుడు, దేవుడు ఇద్దరున్నారు. వాళ్ళిద్దరిలో గొప్ప ఎవరు? అది గనక మనకు అర్థమైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవండి. నేను గొప్ప దైవజనులకి ఇంత కూడా నేను సమానం కాదు. కానీ దేవుని వాక్యంలో ఉన్న సత్యము మనకు తెలుసు, కానీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. బిల్లీ గ్రామ్ గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రపంచంలో ఏ మనుషుడైనా, ఎంత గొప్ప దైవజనుడైనా నీతో నాతో లైన్లో నిలబడాల్సిందే. అవునా?
చెప్పరే. మనతో లైన్లో నిలబడాల్సిందే. మనం కూడా వచ్చి లైన్లో నిలబడి మన బహుమానాల కోసం నిలబడాల్సిందే. దేవుడు ఏమంటాడు? నేను నా మహిమను ఎవరికి నేను ఇచ్చువాడను. కానీ మనం ఎందుకు ఆ లెక్కలు తప్పబోతున్నాం? దైవజనుని మనము గౌరవించాలి. దైవజనుని దగ్గర మనము నేర్చుకోవాలి. దైవజనుని మనం ఎంతో సత్కరించాలి. కానీ దైవజనుని ఎప్పుడు దేవునిగా చేసుకోకూడదు. ఎప్పుడైతే ఒక దైవజనుని దేవునిగా చేస్తామో అప్పుడు మన ఆలోచనలో ప్రాబ్లం వచ్చినట్లు లెక్క. మొదటి రాజులు 13వ అధ్యాయంలో ఒక స్టోరీ ఉంది, మీకు తెలుసు కదా. అది ఒక యవన ప్రవక్త యెరోబాము దగ్గరికి వెళ్తాడు. యెరోబాము దగ్గర పోయినప్పుడు యెరోబాము ఒక బలి అర్పించబోతుంటే అతను వచ్చి మాట్లాడితే అతని చెయ్యి ఇట్లా ఎండిపోద్ది. ఆలోచన చేసిన రాజు చెయ్యి ఇట్లా ఎండిపోతే ఎట్టుంటుంది? ఇటు తిరుగుతుంటే ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయమన్నాడు. సరే రా ఇంటికి భోజనం చేద్దామన్నాడు. ఏమన్నాడు యవన ప్రవక్త? నేను తినడానికి లేదు, దేవుడు చెప్పిండు అన్నాడు. సరే రాజు దగ్గర తినకుండా వెళ్ళిపోయిండు. కొంత దూరం పోతానే ఈ న్యూస్ మొత్తం ఊరంతా వచ్చేసింది. అప్పుడు ఒక సీనియర్ ప్రవక్త ఉన్నాడు అక్కడ. సీనియర్ ప్రవక్త పంపించి వాడిని రమ్మని చెప్పాను అన్నాడు. వాడిని రమ్మని చెప్పండి. ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నాడు? వచ్చి తినన్నాడు. ఏమన్నాడు? నేను తినకూడదు అని చెప్తే ఈయనేమన్నాడు? దేవుడు నాకు కూడా చెప్పిండు అన్నాడు. నేను నీ వంటిగా నేను నీ సీనియర్ రా అని అన్నాడు. నువ్వేంది నిన్న మొన్న వచ్చినోడివి, నువ్వేంద్ర నాకు చెప్పేది? దేవుడు నీతో మాట్లాడతానా నాతో మాట్లాడతాడా? నేను సీనియర్ని. ఉందా లేదండి? ఇప్పుడు మనం సీనియర్ని మనం గౌరవించాలి, నో డౌట్. ఇప్పుడు ఈ సీనియర్ ఏమన్నాడు? దేవుడు నాకు కూడా చెప్పిండు అన్నాడు. ఏం చేయాలి ఏమన్నా ప్రవక్త? వెంటనే ప్రభు దగ్గరికి పోయి మాట్లాడాలి. ప్రభా నువ్వు ఒకటి చెప్పినావు, ఈయన ఇంకోటి చెప్తున్నాడు, ఏంటి సంగతి అని ఆలోచన చేయాలి. ఇప్పుడు దేవుడు నీకోటి చెప్పానికి ఇంకోటి చెప్పడు కదా. అమెరికాలో మాకు చాలా పెద్ద ప్రాబ్లం. కొంతమంది ఇండియా నుండి వస్తారు. ఇండియా నుండి వచ్చి ఫోన్ చేస్తారు, బ్రదర్ మాకు దేవుడు చెప్తున్నాడు, నేను వచ్చి మీ సంఘంలో వాక్యం చెప్పాలంట అని అంటుంటారు. దేవుడు నాకు దర్శనంలో చెప్పిండు, నేను మీ మందిరానికి రావాలి, వచ్చి మేము వాక్యం చెప్పాలి అని అన్నాడు. నేనన్నా దేవుడు నీకు చెప్పిండే కాబట్టి నాకు చెప్పలే అన్నా. దేవుడు నీకు చెప్పింటాడేమో, నాకు చెప్పలేదన్న. నాకు చెప్పినప్పుడు పిలుస్తలేన్న. ఎందుకంటే దేవుడు అతనికి ఒక మాట నీకో మాట చెప్పడు, అవునా? మోషేని దేవుడు 3 సంగతులు చెప్తా. మోషేని దేవుడు తన ప్రవక్తగా పిలిచినప్పుడు ఆయన ఏమన్నాడు? అహరోను నీకు నోటిబూరగా ఉంటాడు, మాట్లాడుతున్నాడు. అదే దేవుడు అహరోను దగ్గర కూడా పోయి అని చెప్పినాడు, నువ్వు మీ అన్న దగ్గరకు పో, మీ అన్న వెయిట్ చేస్తున్నాడు అన్నాడు. సౌలు తీసుకోండి, సౌలు దగ్గరికి అనన్య ఉన్నాడు. అనన్య గురించి చెప్పినప్పుడు అదే దేవుడు ఏం చేసినాడు? అనన్యకి సౌలు గురించి చెప్పినాడు. కొర్నేలు సంగతి తీసుకుంటే కొర్నేలుకి పేతురు గురించి చెప్పినాడు, పేతురుకి కొర్నేలు గురించి కూడా ఒకరికొకటి ఇంకోటి చెప్పడు దేవుడు. సో వీడేం చేసినాడు? సీనియర్ చెప్పినందుకు ఏమైపోయింది? అవును సార్ నిజంగానే కదా, నువ్వు చెప్పింటాడులే, నీకు చెప్పింటాడులే అంటే దేవుడు ఏం చెప్పినట్టు? దేవుడు చెప్పింది తీసేసిందా? ఆలోచన చేయండి. సీనియర్ ప్రాఫిట్ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఎవరండి ఇంపార్టెంట్? ఇప్పుడు అదే సీనియర్ ప్రాఫిట్కి ఎగ్జాక్ట్లీ నీకు చెప్పిన సంగతి అతను చెప్పింది అనుకోండి, కరెక్ట్ అన్నా, నువ్వు చెప్పింది కరెక్ట్, దేవుడు కూడా నన్ను తినొద్దనమన్నాడు, వచ్చిన దారిన పోవద్దన్నాడు. అదే మాట కనుక సీనియర్ ప్రాఫిట్ చెప్పింటే ఏమనేవాళ్ళు? అన్నా దేవుడు నాకు చెప్పింది, నువ్వు నాకు ఇంకోసారి దృఢీకరిస్తున్నావని చెప్తాం. కానీ ఆ వ్యక్తి వేరే మాట కనుక చెప్తే నువ్వు ఏం చేయాలి? నువ్వు అన్నా ఐ రెస్పెక్ట్ యూ, నేను గౌరవిస్తా, కానీ నువ్వు చెప్పే మాట కరెక్ట్ కాదు అని దేవుడు నాకు క్లియర్గా చెప్పినాడు, కాబట్టి నేను రానన్నా, నేను తినను, సారీ అని వెళ్ళిపోవాలి. వాడేం చేసిండు? పోయి అదేదో మంచి కూర చేసింటాడు, వాడిని అడుగుంటారు ఏం తింటావురా అని. ఏం కావాలరా అంటే నాకు మటన్ కర్రీ ఇష్టం అని అంటాడు వాడు. సరే మటన్ కర్రీ ఏదో ఒకటి ఇష్టమైంది చేసి పెట్టింటాడు. ఆడ తింటుంటే దేవుని స్వరం వస్తుంది. ఎవరే ఏం చెప్పినా నీకు? ఏం చెప్పింది నీకు? నేను ఎక్కడ తినొద్దని చెప్పలే?
తిని బయటికి వెళ్ళిన తర్వాత ఒక సింహం వచ్చి ఆ వ్యక్తిని చంపేసింది. మళ్ళా అదే సీనియర్ ప్రాఫిట్ ఏమంటారు తెలుసా ఆయన గురించి? మీరు మీరు రెఫరెన్స్ బైబిల్ అంటే అందరూ మీ మీద ధర్నా చేస్తున్నారు. మీరు చదవకండి, వేరే వాళ్ళు చదవండి ఏదన్నా. ఏమంటాడు సీనియర్ ప్రాఫిట్? ఏమంటాడండి అక్కడ? సీనియర్ ప్రవక్త ఏమన్నాడు అక్కడ? చూడండి 13వ అధ్యాయము 26వ వచనము. ఏంటండి? యెహోవా మాట ఆలకింపక. అబ్బా, ఏం మాట చెప్పండి. అండర్లైన్ చేసుకోండి మాట, అండర్లైన్ చేసుకోండి ఒక మాట. యెహోవా మాట ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఏంది? తిరగబడ్డం ఏంది? యెహోవా అప్పుడు రెండు మాటలు వచ్చినాయి. ఒక ఎవరిది మాట? నాయకుని మాట వచ్చింది, సీనియర్ ప్రాఫిట్ మాట వచ్చింది. దానికి వ్యతిరేకంగా ఎవరి మాట ఉంది? దేవుని మాట. ఎవరి మాటకి ఖాతరు చేయాల్సింది ఈ వ్యక్తి? ఎవరి మాటకి గౌరవం ఇవ్వాలి? దేవుని మాటకి ఇవ్వాలి. ఇప్పుడు ఈ చెప్పేది ఎవరు తెలుసా? ఈ మాట ఇంటికి పిలిచి తిండికి పెట్టినోడే. ఇంటికి పిలిచి రారా నాయనా నేను కూడా సీనియర్ ప్రవక్తనే అని చెప్పి ఇంటికి పిలిచి తిండి పెట్టినోడే ఈ మాట అంటున్నాడు. మళ్ళీ చదవండి బ్రదర్. యెహోవా మాటను ఆలకింపక తిరుగబడిన దైవజనుడు ఇతడే. ఎంత విషాదమైన సర్టిఫికెట్ చూసిండ్రా? ఎంత విచారకరమైన సర్టిఫికెట్. ప్రాబ్లం ఎక్కడొచ్చింది చెప్పండి? ప్రాబ్లం ఎక్కడొచ్చింది? దేవుని మాటకు పైగా తన సీనియర్ ప్రాఫిట్ మాటని ఈయన ఖాతరు చేసినాడు. మళ్ళా తర్వాత అతని గురించి అన్నది ఎవరో కాదు, నీకు తిండి పెట్టినోడే. దేవుడు నీకోటి చెప్పి ఇంకోరు కూడా చెప్పడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నాకు చాలా ఇష్టం సేవకులతో మాట్లాడాలంటే, చాలా ఇష్టం. ఎందుకంటే యథా సేవకుడు తదా. ఈరోజు మీరు మాటలు వింటున్నప్పుడు అవునన్నా ఐ హ్యావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్, నేను సరి చేసుకోవాలి. ఇప్పటి వరకు ఏదో నా కళ్ళు మూయబడ్డాయి. మంచి దేవుడు ఎందుకో అంశం ఇచ్చినాడు సియోన్లో, లూకా 24:31 ఉన్న అంశాన్ని 2 రోజులు మేము మాట్లాడుకున్నాం. వారి కన్నులు తెరవబడగా వారు ఆయనని గుర్తుపట్టిరి. చక్కటి సమయం. ఒక 5-6 మెసేజెస్ ఉన్నాయి, రికార్డెడ్ ఉన్నాయి కదా, రికార్డెడ్ ఉన్నాయి. అవి కావాలంటే మీరు తీసుకొని మీరు వినండి. కొంతమంది రాలేకపోయినారు, వెదర్ బాగాలేక. చక్కటి మాటలు విన్నాం, మన కళ్ళు తెరవడు. ఇప్పుడు మీరు అన్నారు అనుకోండి, నాకు దేవుడు ఇంపార్టెంట్, నాకు దేవుడు ఇంపార్టెంట్ అని అంటే గనక మీరు దేవుని ఎదుట ఒకరోజు నిలబడాలి అన్నప్పుడు మీకు పక్కన ఎవ్వరు వచ్చి సాయం చేయరు. అవునా? ప్రతి మనుషుడు తన కొరకై దేవుని దగ్గర జవాబు చెప్పుకోవాలి. 2 కొరింథీ 5:10 కదా. తమ దేహంతో జరిగించినది మంచిదైన సరే చెడ్డదైన సరే మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడవలెను అని దేవుని వాక్యంలో ఉంది కదా. కాబట్టి ఆ రోజున దేవుడు నీకు నాకు ఏం చెప్పాలి చెప్పండి? బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు చెప్పాలి. మీ సంఘం అనగలదా? మా సేవకుడు నమ్మకమైనడు. మీ భార్య అనగలదా? మీ పిల్లలు అనగలరా? అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే దేవుడు అనాలి. చాలా మటుకు ప్రజలు ఏమనుకుంటారు, ప్రజల గురించి మనం ఆలోచన చేస్తుంటాం. నేను సాధారణంగా ఈ ఎగ్జాంపుల్ చెప్తా.
ఒక వ్యక్తి వయలిన్ వాయిస్తున్నాడు. ఒక పెద్ద కాన్సర్ట్లో, పెద్ద షో జరుగుతుంది, 2-3 వేల మంది ఉన్నారు. ఆయన కాన్సర్ట్లో వయలిన్ వాయిస్తున్నాడు. ఆ వయలిన్ వాయిస్తుంటే అందరు ముగ్ధులైపోయి, అబ్బాయి ఏం వాయించిండు అని చెప్పి అయిపోతానే లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. ఒక 5 నిమిషాలు కంటిన్యూస్గా చప్పట్లు కొట్టారు. స్టాండింగ్ ఓవేషన్ అంటారు. 5 నిమిషాలు చప్పట్లే ఆయనకి. ఆ వ్యక్తి ఆ చప్పట్లన్నీ చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సో ఆర్గనైజర్ అనుకున్నాడు, మనోడు చాలా ఎక్సైట్ అయిపోయినాడు, అందరు చూసి చాలా సంతోషపడుతున్నాడు అని. కానీ కన్నీళ్ళు లాగట్లే. అప్పుడు ఆయన ఆర్గనైజర్ దగ్గరకు వచ్చి అడిగినాడు, ఏమైందా, ఏంది నిజంగా ఏడుస్తున్నావు ఏందన్నాడు. ఇంత హ్యాపీ అకేషన్, 3000 మంది నిలబడి చప్పట్లు కొడుతుంటే అంటే ఈయన అన్నాడు, అది ఆయన నిలబడలేదన్నాడు. ఏమన్నా తలకాయిందారా నీకు? 3000 మంది నిలబడి చప్పట్లు కొడుతుంటే 3000 మంది చప్పట్లు కొడుతుంటే దాన్ని ఎంజాయ్ చేయకుండా ఆయన ఒక్కడు నిలబడలేదంట. ఏం మనిషివే ఆయన అన్నాడు. ఈ వ్యక్తి అన్నాడు, ఆ వ్యక్తి ఎవరైతే నిలబడలేదో ఆయన నా టీచర్ అన్నాడు. నా గురువు నా కోసం నిలబడి చప్పట్లు కొట్టలే. వీళ్ళకేం తెలుసండి మ్యూజిక్? నాకు విద్య నేర్పించిన గురువు నా కోసం లేచి నిలబడి చప్పట్లు కొట్టలేదు. నేను ఫెయిల్ అన్నాడు. నేను ఫెయిల్. ప్రజల మెప్పు కోసం, ప్రజల భయానికి పరిచయం చేస్తే చేయలేము. మనల్ని మెచ్చుకోవాల్సింది ఎవరు? నా ప్రార్థన ఏంటంటే, ఒక రోజున మీ వెనకే ఉండొచ్చు నేను, లేదంటే మీరు నా ముందే ఉండొచ్చు, నేనే మీ ముందు ఉండొచ్చు. మంచి పాట ఉంది కదా, ఆరాధించేదా నిన్ను మది పొగడదా అనే పాటలో ఆఖరి మాటలో ఉంటుంది, పెద్దలు పరిశుద్ధులు. పాడదాం అది, పదం. పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను. పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలచినను. లెక్కింపగజాలని జనమందున, లని జనమందున నన్ను గుర్తింతు, నన్ను గుర్తింతు నా ప్రియ ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. 1000 మంది పెద్దలు పరిశుద్ధులు ఉన్నప్పుడు నా ప్రార్థన ఏంటంటే, దేవుడు నిన్ను చూసి, నన్ను చూసి, నీ భార్య ముందు, నీ సంఘస్థుల ముందు, అందరి ముందు దేవుడు ఒక మాట చెప్పాల. మన జీవితం అంతటికీ ఒక్క మాట చాలు. ఏం తెలుసా? బలానమ్మకమైన మంచి దాసుడా. అట్లా ఉండాలి. కానీ దేవుని మాట వినక తిరుగబడిన దైవజనుడు అన్న మాట మన మీదికి రాకుండా దేవుడు మనల్ని కాపాడుగాక.